సమాజంలో అడుగడుగునా మోసగాళ్లు సంచరిస్తున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఓ నిరుద్యోగి అవసరాలను ఆసరగా చేసుకొని మాయగాళ్లు బురిడి కొట్టించారు. ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి లక్షలు వసూలు చేశారు. ఇక డబ్బులు చేతికి అందిన తర్వాత ముఖం చాటేశారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో బాధితులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ మోసపూరిత ఘటన అశ్వరావుపేటలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుణ్ణి మోసం చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. అశ్వాపురంకు చెందిన గద్దల నాగేశ్వరరావు, భరత్ కుమార్తో పాటు మరో వ్యక్తి కలిసి అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా ఇల్లందు పట్టణానికి చెందిన కిషన్ కుమార్ని బురిడి కొట్టించారు. మాయ మాటలు చెప్పి నమ్మించారు. హెవీ వాటర్ ప్లాంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి యువకుడి వద్ద 7 లక్షల రూపాయలు వసూలు చేశారు. డబ్బులతో పాటు 3 తులాల బంగారం కూడా తీసుకున్నారు. నగలు తీసుకున్న తర్వాత వారు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో తాను మోసపోయానని యువకుడు గ్రహించాడు. జరిగిన మోసంపై బాధితుడు, అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసిందే కాక తమకు తిరిగి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తమ బాధను వ్యక్తం చేశారు. నా పేరు ప్రశాంత్ కుమార్, మా ఫాదర్ పేరు మల్లేష్. మాది ఇల్లందు 21 ఫీట్ తిలక్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. మేము జాబ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు, అశ్వరాపురంకి వచ్చినప్పుడు డబ్బులు కట్టినప్పుడు నా దగ్గర నుంచి నా సర్టిఫికేట్ జిరాక్సెస్ తీసుకున్న తర్వాతకి పలానా రోజు రమ్మని చెప్పారు. ఫస్ట్ తారీఖు డ్యూటీకి ఎక్కాలి రమ్మని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ మా నాన్న డబ్బులు ఇచ్చారు, చైన్ ఇచ్చారు. చైన్ ఇచ్చిన తర్వాత సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది రమ్మని చెప్పి నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చాను. ఈ రాజారెడ్డి వచ్చి నన్ను ఆ వాటర్ ప్లాంట్ గేట్ లోపలికి తీసుకెళ్ళి నీకు ఎలక్ట్ అయిన కోటర్స్ ఇదే అని చెప్పి కోటర్స్ చూపించారు. అక్కడి నుంచి గేట్ దగ్గర తీసుకొచ్చి ఆఫీస్ రూమ్ లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన నన్ను డీటెయిల్స్ అడిగారు. ఆ డీటెయిల్స్ నేను చెప్పాను. సరే ఓకే వెళ్ళు అని చెప్పి బయటకు పంపించారు. దాని తర్వాత నా ఒరిజినల్ సర్టిఫికేట్స్ రాజారెడ్డి తీసుకున్న తర్వాత వర్క్ అయిపోయింది వెళ్ళిపోని అన్నారు. కొన్ని రోజుల తర్వాతకి మళ్ళీ రమ్మన్నారు. నీకు కోటర్స్ ఎలర్ట్ అయింది, లగేజ్ పట్టుకొని రమ్మనంటే నేను వచ్చాను. వచ్చిన తర్వాతకి ఉంటే అక్కడుండు అక్కడ వెయిట్ చేయి అని చెప్పి మన ఈ కాలువ దగ్గర వెయిట్ చేయించారు. మనకు స్టార్టింగ్లో కాలువ ఉంది, అక్కడ కాలువ దగ్గర వెయిట్ చేయించారు. నన్ను వచ్చి కలిసి కాసేపు వెయిట్ చేయని చెప్పారు. టైం అయిపోయింది, ఒక 2 డేస్ ఆగిన తర్వాత రా అని చెప్పి మళ్ళీ పంపించేశారు. మళ్ళీ పంపించిన తర్వాత ఒక 2-3 సార్లు నేను లగేజ్ తీసుకొని రావడం పంపించడం ఇదే జరిగింది. దాని తర్వాతకి ఇక నాకు ఓపిక లేదు అని చెప్పి నేను పక్కకు తప్పుకుంటే దానికోసం మా నాన్నగారు మాట్లాడారు. చూపించారు. లోపలికి వెళ్ళి అక్కడ క్యాంటీన్, కోటర్స్, లోపల ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం చూపించారు. కానీ అక్కడికి మాత్రం తీసుకెళ్ళాలి. కోటర్స్ ఇక్కడ, హెవీ అక్కడ జాబ్ అని చెప్పారు. యువకుడి తండ్రి మల్లేష్ను గద్దల నాగేశ్వరరావు, భరత్ కుమార్, రాజిరెడ్డి అనే 3 వ్యక్తులు మోసం చేశారు. హెవీ వాటర్ ప్లాంట్లో అకౌంట్ సెక్షన్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 15 లక్షలు అడిగారు. తానంతా డబ్బులు ఇవ్వలేనని, 8 లక్షల వరకు ఇవ్వగలనని వారితో బాధితుడి తండ్రి మల్లేష్ తెలిపాడు. 10 లక్షలు ఇస్తేనే తమతో సార్ మాట్లాడి ఉద్యోగం పక్కా చేయిస్తానని గద్దల నాగేశ్వరరావు, భరత్ కుమార్ తెలిపారు. దీంతో మల్లేష్ సరేనని వారితో ఒప్పందం చేసుకున్నాడు. డిసెంబర్ 11వ తేదీన వారిద్దరికీ 7 లక్షల రూపాయలు చెల్లించాడు మల్లేష్. కొత్త సంవత్సరంలో మీ అబ్బాయి ఉద్యోగంలో జాయిన్ అవుతాడని నమ్మబలికారు. డిసెంబర్ 26వ తేదీన మరోసారి ఫోన్ చేసిన నాగేశ్వరరావు మిగతా డబ్బులు కడితేనే జాబ్ పక్కా అవుతుందని చెప్పాడు. దీంతో చేసేది లేక తన భార్యకు చెందిన 3 తులాల బంగారం ఇచ్చాడు మల్లేష్. నా పేరు తాండ్ర మల్లేష్, మాది ఎల్లందు 21 ఫీట్ తిలక్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. గద్దల నాగేశ్వరరావు అని మా మిత్రుడు మా అబ్బాయికి పని పెట్టిస్తున్నానని నా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వడం జరిగింది. మా అబ్బాయికి పెళ్లి చూపుల విషయంలో అమ్మాయిల కోసం తిరుగుతూ ఉంటే అన్న బాబుకు పని లేదని కొద్దిగా ఇట్లా అబ్జెక్షన్స్ వస్తున్నాయి అన్న అని చెప్తే అతను కూడా 2 సంబంధాలు చూశాడు, నాగేశ్వరరావు కూడా. కానీ అవి సక్సెస్ కాలేదు. ఆ తర్వాత అన్న బాబుకు జాబ్ విషయంలో పెళ్ళిళ్ళు సక్సెస్ అయితే లేవు కదా, ఇక్కడ మన రాజిరెడ్డి, భరత్ కుమార్, అతను 2 పేర్లు ఉన్నాయి, భరత్ కుమార్, రాజిరెడ్డి. అతను మా మిత్రుడు. హెవీ వాటర్ ప్లాంట్లో పనులు పెట్టిస్తాడన్న, చాలామందికి పెట్టించాడని అంటే సరే అని డిసెంబర్లో అతన్ని మేము కలవడం జరిగింది. అయితే మా అబ్బాయికి సెక్యూరిటీ గార్డుగా ఖాళీ ఉన్నాయన్న, అందులో పెట్టిస్తామని చెప్తే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయంటే 5 లక్షలు ఖర్చు అవుతాయన్న, సెక్యూరిటీ గార్డుగా మేము పెట్టిస్తామని అంటే అన్న మా అబ్బాయి బీకామ్ డిప్లొమా చేశాడు, కంప్యూటర్ చేశాడు, కంప్యూటర్ మొత్తం వర్క్ వచ్చు, కొద్దిగా అఫీషియల్గా ఏదన్నా చూడండి అన్న, మరీ సెక్యూరిటీ గార్డ్ అంటే కొద్దిగా బాగుండదు కదా అన్న అని చెప్తే సరే అన్న
అకౌంటెడ్ సెక్షన్లో సిస్టమ్ వర్క్ ఉందన్న అని చెప్పడం జరిగింది భరత్ కుమార్ను నాగేశ్వరరావు. మరి దానికి ఎంత అన్న ఇంకో ₹1,00,000 ఎక్స్ట్రా పడతాయి అన్న అంటే లేలే అన్న 15 లక్షలు పడతాయి అన్న అంటే అన్న 15 లక్షలు అంటే నేను ఇచ్చుకోలేను, మొన్న రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది, ఇదిగో ఈ ఫేస్ చూడండి, నాకు 15 లక్షల దాకా ఖర్చు అయినది, నాకు అంత అమౌంట్ లేదన్న, ఒక 8 లక్షలు ఇచ్చుకోగలుగుతాను అని అంటే అన్న 8 లక్షలు కాదు కదా అన్న 10 లక్షలలో అయితే నేను సార్తో మాట్లాడి సెట్ చేస్తాను అంటే ఒప్పుకోవడం జరిగిన తర్వాత డిసెంబరు 11వ తారీఖు రోజు ఇదే హెవీ వాటర్ ప్లాంట్లో అతనికి 7 లక్షలు ఇస్తే మాకు ఎంటీ ప్రామిసరీ నోట్ల మీద ఇద్దరు గద్దల నాగేశ్వరరావు, భరత్ కుమార్, రాజిరెడ్డి సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. అన్న జాబ్ ఎప్పుడు ఎక్కిస్తారన్నా అంటే జనవరి 1 తారీఖు కొత్త సంవత్సరం రోజు మీ అబ్బాయి జాబ్లో ఉంటాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 26వ తారీఖు రోజు ఫోన్ చేసి అన్న మిగతా అమౌంట్ కడితే బాబు 1 తారీఖు రోజు డ్యూటీలో ఎక్కుతాడు, మీరు డబ్బులు కట్టండి అని చెప్తే సరే అని ఇక్కడికి వచ్చి అన్న నా దగ్గర అయితే డబ్బులు లేవు ప్రజెంట్గా, మా భార్య అది 3 తులాల బంగారం తాడున్నది, అది మీ దగ్గర ఉంచేసుకొని మీరు ఎక్కడైనా కుదబెట్టుకొని మా అబ్బాయిని 1 తారీఖు రోజు డ్యూటీ ఎక్కించండి, మిగతా డబ్బులు ఏదైనా ఉంటే మా అబ్బాయి డ్యూటీ ఎక్కిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుందాం అని అంటే 2025 జనవరి 1వ తేదీన ఉద్యోగంలో జాయిన్ అవుదామని ఎంతో ఆశతో ఎదురు చూసిన కిషన్ కుమార్ కు నిరాశ ఎదురయ్యింది. డబ్బులు బంగారం తీసుకున్న వ్యక్తుల నుంచి స్పందన లేదు. ఓ 5 రోజులు వేచి చూసిన తర్వాత జనవరి 5వ తేదీన గద్దల నాగేశ్వరరావుకు మల్లేష్ ఫోన్ చేశాడు. ఏఈ గారు యువకుణ్ణి ఇంటర్వ్యూ చేస్తానని సంక్రాంతి పండుగ తర్వాత రావాలని చెప్పాడు. నాగేశ్వరరావు చెప్పిన విధంగానే సంక్రాంతి తర్వాత హెవీ వాటర్ ప్లాంట్కు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి యువకుణ్ణి ఇంటర్వ్యూ చేశాడు. మరో 15 రోజులు ఆగిన తర్వాత ఐడి కార్డు వస్తుందని, అప్పుడే ఉద్యోగంలో జాయిన్ కావాలని చెప్పి పంపించారు. ఈ నేపథ్యంలో యువకుడు కిషన్ కుమార్ పెళ్లి సెట్ కావడం, ఆ పనుల్లో కుటుంబ సభ్యులందరూ బిజీ అయ్యారు. అప్పటి నుంచి వారి కష్టాలు మొదలయ్యాయి. తానెన్నిసార్లు ఫోన్ చేసినా నాగేశ్వరరావు నుంచి స్పందన లేదని యువకుడి తండ్రి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒప్పుకున్న తర్వాత 1 తారీఖు రోజు డ్యూటీ ఎక్కలే, మేము ఫోన్ చేసాం 5వ తారీఖు రోజు. ఫోన్ చేస్తే అన్న ఏఈ గారు మేనేజర్ గారు పెద్ద సారు బాబుని ఇంటర్వ్యూ చేయాలని చెప్పిండ్రు అన్న, మీరు ఆ రోజు రండి అని అంటే సంక్రాంతి తర్వాత మేము రావడం జరిగింది. హెవీ వాటర్ ప్లాంట్లోకి తీసుకువెళ్ళి మా అబ్బాయిని మరి సార్ ఆఫీస్లో తీసుకెళ్తే సార్ ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఓకే అన్న మీ బాబు సెలెక్ట్ అయిపోయింది, అయితే ఆర్మీ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది ప్లస్ ఐడి కార్డు 15 రోజులలో వస్తుంది, ఆ తర్వాత మీ అబ్బాయి వచ్చి జాబ్లో ఎక్కొచ్చు అని చెప్పి లోనకి తీసుకెళ్ళి మీకు ఇదే కోటరు, ఈ కోటర్ ఎలక్ట్ అయింది, ఎంటీ కోటర్ ఒకటి చూపించారు. ఎంటీ కోటర్ చూపించి ఈ కోటర్ ఎలక్ట్ అయింది, ఈ కోటర్ మీద మీరు 28,000 కడితే ప్రతి నెల మీకు ₹1000 చొప్పున ఈ డబ్బులు మీకు అమౌంట్ మీ బాబు శాలరీలో యాడ్ అయితే అంటే అట్లా 28,000 కట్టాము. యూనిఫామ్ కంటే మళ్ళీ 5,000 ఇచ్చాము. ఇవి ఇచ్చేసిన తర్వాత వచ్చేసినామన్నా. 15 రోజుల తర్వాత మేము ఫోన్ చేస్తే అన్న ఇంకా ఐడి కార్డు రాలేదన్నా, ఇగో వస్తుంది అగో వస్తుంది ఇగో వస్తుంది అని చెప్తూ టైం గడిపారు. ఈ లోపు మా అబ్బాయికి సంబంధం కుదిరింది. 5వ నెల 21వ తారీఖు మా అబ్బాయి పెళ్ళి అయింది. ఇక మేము ఆడావిడిలో మేము అప్పుడు పట్టించుకోలేదు. 2వ నెల వరకు మేము అతను ఏమన్నా తిరిగినాం. తిరిగి మా అబ్బాయి పెళ్ళి సెలెక్ట్ ఆయన మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ మేము ఇతను ఎమ్మడి తిరుగుతా అంటే ఇక మా ఫోన్లు లేపడం లేదు, ఇక మాకు అసలు రెస్పాన్స్ ఇవ్వకపోవడం లేదు అంటే అన్న తర్వాత ఇక ఓపిక పట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పెళ్లి తర్వాత తమ వియ్యంకులతో తమ గొడవలు మొదలయ్యాయని మల్లేష్ తెలిపారు. ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి పెళ్లి చేశారని మల్లేష్ వియ్యంకుడు విమర్శలు చేయడంతో మల్లేష్ కలత చెందాడు. తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన నాగేశ్వరరావును మరోసారి సంప్రదించాడు. ఈసారి నేరుగా నాగేశ్వరరావు ఇంటికే వెళ్లాడు. నాగేశ్వరరావు భార్య కూడా తమ ననరాని మాటలందని బాధితులు వాపోతున్నారు. వారి ఇంటి ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. పోలీసులకు సమాచారం తెలియడంతో వారు నచ్చజెప్పి పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎందుకు వచ్చినామంటే ఈరోజు కూడా అతన్ని మేము డబ్బులు ఇవ్వమని అడగడానికి రాలేదు. మా అబ్బాయికి పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా, మా వియ్యం కూడా ఏం చేసిందంటే మీరు జాబ్ ఉందని చెప్పి మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారు, జాబ్ లేదు ఏం లేదు, ఇక్కడ మా కులపోళ్ళు మా కుటుంబం అడుగుతారు, మా ఇజ్జత్ పోతాను అని అమ్మాయిని తీసుకొని వెళ్ళి 10వ తారీఖు రోజు పంచాయతీ పెట్టించాడు. ఈరోజు మా కోడలు నెల తప్పింది, 3వ నెల. వాళ్ళు ఆ విషయం మాకు చెప్పలే, పక్కన వాళ్ళు చెప్తే తెలిసింది. మాకు ఈ బాధతోటి అరే నాయన నువ్వు వచ్చి మా వివాంకుడి దగ్గర 10వ తారీఖు పంచాయతీ పెట్టిర్రు, నువ్వు వచ్చి చెప్తే మా కోడలు మేము తీసుకొని వస్తామని చెప్పడం జరిగింది.
అయినా రావడం లేడు ఆయన. ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని అశ్వరాపురం సెంటర్లో చూసి కారు వేసుకొని మమ్మల్ని చూసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇంటికి వెళ్ళిండు కావచ్చు అనుకోండి. మేము ఇంటికి వెళ్ళి అక్కడ ఫోన్ చేసాం, అన్న ఇంటి దగ్గర లేరు కదా, మరి రండి అన్న ఇట్లా సంగతి మీతో మాట్లాడదామంటే మా అబ్బాయితో ఫోన్లో అంటాడు కదా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని మాట్లాడడం జరిగింది. వాళ్ళ అమ్మ అయితే ఇక మా మీద ఫుల్ గొడవకు వచ్చిందన్న, మామూలు గొడవ రాలేదు. సరే అని మీరు ఇట్లా చేస్తారా, మా ఇజ్జత్ పోయింది, మా పరుగు పోయింది అనుకొని మేము పెట్రోల్ తెచ్చుకొని పోసుకుందామని మేము తగలబడదాం అనుకొని, ఇజ్జత్ పోయింది ఈ పరుగు ఎందుకు, మా కోడలిపై మా బియ్యం కూడా అట్లా చేస్తాడు, ఎందుకు ఈ పరుగు, నా ఒక్కగానొక్కడికి పెళ్లి చేస్తే ఇట్లా జరిగిందని పెట్రోల్ తెచ్చి పోసుకుందాం అనుకునేసరికి మరి పోలీసు వాళ్ళకి ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారో మాకు తెలియదు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని, బాబు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, మీకు మేము న్యాయం చేస్తాము, మీరు పెట్టిన డబ్బులు కరెక్టే అయితే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, మేము మా మీద నమ్మకంతో మీరు స్టేషన్కి రండి అంటే స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళు సిఐ గారు మాకు న్యాయం చేస్తున్నారు, ఆ న్యాయానికి మేము కట్టుబడి ఉంటాం. బాధితుల ఫిర్యాదు మేరకు గద్దల నాగేశ్వరరావు, భరత్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే హెవీ వాటర్ ప్లాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడంతో వారు కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఈరోజు అశ్వాపురం పోలీస్ స్టేషన్ నందు ఇల్లందు చెందిన నెలవేని మల్లేష్ ఒక ఫిర్యాదు ఇచ్చినాడు. దాని ప్రకారం అతని కుమారుని ఉద్యోగం కోసం అశ్వాపురం సంబంధించిన గద్దల నాగేశ్వరరావు మరియు భరత్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు హెవీ వాటర్ ప్లాంట్ నందు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఇస్తానని చెప్పి సుమారు 7 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక బంగారు మంగళసూత్రం కూడా తీసుకున్నారు. అయితే వారిని ఎన్నిసార్లు అడిగినా కూడా ఉద్యోగం ఇప్పించకపోవడంతో, అలాగే వారి మీద అనుమానం రావడంతో ఈరోజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు గద్దల నాగేశ్వరరావు మరియు భరత్ రెడ్డి ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలు దర్యాప్తు తర్వాత వెల్లడించడం జరుగుతుంది. సమాజంలో అడ్డుగడుగునా మోసగాళ్లు సంచరిస్తున్నారు. అమాయకులను, అదమరిచి ఉన్న వారిని టార్గెట్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇటువంటి వారిని గుర్తించి అప్రమత్తంగా ఉండడమే మేలైన మార్గం.